దే ఆర్ స్టిల్ ఇన్ ప్రాసెస్. ఆల్మోస్ట్ అనిల్ పరార్లో స్టేట్మెంట్ పంచనామా అయితే తీసుకున్నారు. దట్స్ ది లాస్ట్ అప్డేట్ దట్ ఐ హర్డ్. సో యా, మేబీ దట్ విల్ ఆల్సో హ్యాపెన్ వెరీ సూన్. Like SHO Rudhvir sir. Okay. So he is in like full on. He's completely taking care of it. Okay. And he assured me, my family, everybody that whatever it is, I'll put my job to stay. How related you are, sir? I'm the deceased brother. అంటే వాళ్ళ అక్క నేను చేసుకున్నాను. Like when we saw the things like ఇన్ఫ్యాక్ట్ నేను సార్కి ఏం చెప్పానంటే మీకు మీడియా హెల్ప్ సార్ అడిగాను. నేను చేస్తాను, నేను 100% హెల్ప్ చేస్తాను, ఏదైతే అది చేస్తాను. అండ్ హీ కేమ్ ఫర్ ఎవ్రీథింగ్. హీ కేమ్ ఫర్ ది ఫ్యూనరల్ వితౌట్ ఇన్ఫార్మింగ్. హీ కేమ్ ఎవ్రీథింగ్. ఒక్క కాల్ చేస్తున్నాను. అండ్ హీస్ అన్ ఇన్స్పెక్టర్ సిఐ. జస్ట్ ఒక కాల్ చేస్తాను, ఈస్ కమింగ్ అప్. దట్ పర్సన్ ఈస్ కమింగ్ అప్. యూజువల్ పోలీసులు ఎవరు రాదు. ఏందమ్మా ప్రాబ్లం ఏంది, ఎందుకు రావాలి, దట్స్ వాట్ పీపుల్ విల్ సే. బట్ దిస్ గై ఇస్ నాట్ లైక్ దట్. హీస్ కమింగ్, హీస్ హెల్పింగ్ అస్. సో చూద్దాం, లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఏమవుతుంది రిజల్ట్ అనేది నాకు తెలియదు. లేదు సార్, ఓన్లీ థింగ్ ఇస్ వి వాంట్ జస్టిస్ ఫర్ అవర్ చైల్డ్. 100% సార్, 100%. సార్ ఇంకోటి ఏంటంటే ఏమన్నా సారీ టు ఆస్క్ యూ, ఏమన్నా సెక్షువల్గా హెరాస్ చేశారా లేదు అని చెప్పేసి అనిల్ ఏమన్నా అట్లాంటి? నథింగ్. ఎవ్రీథింగ్ ఈస్ క్రిస్టల్ క్లియర్. ఇన్ఫ్యాక్ట్ దిస్ లేడీ, దిస్ స్టూపిడ్ లేడీ, షీ మేడ్ అంటే ఎంత నమ్మకంగా మాకు సీన్ క్రియేట్ చేసిందంటే అక్కడ అసలు నమ్మలేదు. అంటే చిన్న క్లూ కూడా రాలేదు మాకు. నేను ఇక్కడ ఉండను, నేను నాది KPHP కాలేజ్. సో షీ లవ్స్ మై కిడ్ అనమాట. 1 year కిడ్. తను నేను వదిలే ఎక్కువ రోజులు ఉండదు. నేను 1 week అక్కడ 1 week ఇక్కడ వస్తూ ఉంటాను అనమాట. వీళ్ళ కోసం నేను వస్తాను. సో మై ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ కోఆపరేటివ్. ఎందుకు మామూలుగా అయితే ఎందుకు ఊరికి వెళ్తూ ఉంటారు, అది అట్లా ఏం లేదు. ఇక్కడ కొన్ని రోజులు ఉంటాం, అక్కడ కొన్ని రోజులు ఉంటాం. క్రిస్మస్ కాబట్టి దీస్ పీపుల్ ఆర్ క్రిస్టియన్స్ అన్నమాట. ఐ మీన్ ఓకే. సో ఫెస్టివల్ కదా అని వచ్చాము. షీ వాజ్ ఫైన్. 24th రోజు కూడా ఒక వాళ్ళ ఫాదర్ సమ్మెలో ట్రాన్సాక్షన్ అయింది. ఈ వెంట పిఎస్పీ స్పోర్ట్ సార్ వస్తే అసలు మీరు ఏం టెన్షన్ తీసుకోకుండా ఐ టేక్ కేర్ ఆఫ్ దిస్, ఐ నో వాట్స్ హ్యాపెనింగ్, ఐ పుల్ దెమ్, మీరు జస్ట్ గివ్ మీ ఎ స్టేట్మెంట్, ఐ పుల్ దెమ్ అని అన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఇంకో కేసు మీద నడుస్తున్నాను. సేమ్ వీళ్ళు 2 కేసులు వేశారు. ఓకే. సేమ్ మానిటరీ? వన్ ఆన్ హౌస్, వన్ వీళ్ళ మీద వేశారు. ఓకే. సో దీనికి ఏంటంటే ఇట్స్ హ్యాపెనింగ్ టిల్ లైక్ 2 months నుంచి నడుస్తున్నట్టు ట్రైన్. సో ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయింది. అండ్ షీ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ పెయిన్. చూసింది ఏమైనా తెలియదు. 25th చర్చ్కి వెళ్ళాలి, నేనే తీసుకెళ్ళాను. నా కారు ఉంది, తీసుకెళ్ళాలి. ఎప్పుడు నేను తీసుకెళ్తాను. కొత్త బట్టలు వేసుకుని నార్మల్గా ఉంది. చాలా దాని ముందు రోజు కూడా చాలా నార్మల్గానే ఉంది. మాట్లాడింది అంటే ఇట్లా మూడీగా కూర్చోవడం, డల్గా కూర్చోవడం. షీఈ్ నాట్ దట్ కైండ్ ఆఫ్. షీఈ్ వెరీ జోవియల్. ఇన్ఫాక్ట్ బాగా మాటల కన్నా ఐ యూస్ టు ట్రీట్ హర్ లైక్ మై డాటర్. షీ యూస్ టు ట్రీట్ మీ లైక్ అ బ్రదర్. కానీ మళ్ళీ తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి మేము ఏంటంటే మేము KPHPకి వెళ్ళాము. మా వదిన క్రిస్టియన్ అనమాట. వాళ్ళకి లంచ్ పెట్టుకుంటే మేము అక్కడికి వెళ్ళాము. అండ్ వీ వర్ వెయిటింగ్ ఫర్ హర్. కాల్ చేసాము. షీ సెడ్ షీల్ కమ్. అరౌండ్ 3:30 కాల్ చేసాము. షీ సెడ్ షీల్ కమ్ బట్ ఇట్ విల్ బి లేట్. 5:30 అవుతుంది బట్ ఐ విల్ కమ్ అని చెప్తుంది. షీ ఇస్ నాట్ సేయింగ్ నాట్ కమ్. ఒకవేళ నాట్ కమ్ అన్నది కనుక మేము ఇమీడియట్లీ వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. బికాస్ వీ హ్యాడ్ అవర్ లంచ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ హర్ సో దట్ షీ విల్ హ్యావ్ అవర్ లంచ్. Stupid lady, she did not have her lunch or food. తినకుండా జరిపింది. అరౌండ్ 9 o'clock 8:47 ఆ టైంకి వచ్చాను. వచ్చి కార్ ఫాస్ట్గా వచ్చాను. నేను కూడా చాలా కంగారుగా వచ్చాము. వచ్చి చూస్తే 25 times 30 times కాల్ చేశాను. నేను ఒక 10 times, మా వైఫ్ ఒక 10 times కాల్ చేశాను. నో రెస్పాన్స్. మెసేజ్ చేస్తే టిక్ రావట్లేదు, సింగిల్ టిక్ వస్తుంది. సో నాకేం అర్థం కాదు. వచ్చి చూస్తే బైక్ ఉంది. బైక్ ఉంది. ఐ థింక్ షీ స్లీపింగ్ అనుకున్నాము. ఒక ½ an hour బెల్ కొట్టాము. డోర్ నాక్ చేసాము. ఇంకా కాల్ చేతులు ఆడలేదు. ఏమేమో ట్రై చేసి ఇంకా స్క్రూ డ్రైవర్తో చిన్న హోల్ కొడితే షీ వాజ్ లిటరలీ ఇట్ అపియర్డ్ యాజ్ ఇఫ్ షీ వాజ్ స్టాండింగ్ దేర్ అండ్ వాచింగ్ వాట్ దిస్ గైస్ ఆర్ డూయింగ్. నేను మా వైఫ్ దిస్ స్టూపిడ్ లేడీ స్టాండింగ్ దేర్ వాచింగ్ దిస్ పిక్చర్ శృతి అని చెప్పానంటే మా వైఫ్ ఇంకో యాంగిల్ నుంచి సైడ్ నుంచి చూసి అండ్ షీ కుడ్ సీ హర్ మౌత్. చచ్చిపోయింది. పడిపోయింది మా వైఫ్.
కంట్రోల్ యువర్ సెల్ఫ్. కాకపోతే అదొకటి ఉంది, బికాస్ వీ హ్యావ్ టు నో వాట్స్ హ్యాపెనింగ్. వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫీస్లో కూడా ఇద్దరు కొలీగ్స్ వచ్చారు. వీ ఆస్క్డ్ దెమ్ ఆల్సో ఇఫ్ సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్. They said, no sir, she was absolutely fine. She was the normal దీప్తి, డైలీ దీప్తి ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. ఏం లేదా అంటే చేసుకున్నాను, అయితే మా బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, చేసుకుందాం మా తర్వాత అని కూడా చెప్పిందంట. షీ వాజ్ లైక్ ఎవ్రీడే దీప్తి ఎట్లా ఉంటుంది అట్లనే ఉందట. వాళ్ళకి ఎటువంటి డౌట్ రాలేదు. బట్ అంత టైం తీసుకుని ఇక్కడికి వచ్చి అది కాదు, ఇంకొక డౌట్ రాలేదా? ఇంత డ్రాస్ట్ ఇంత యూ టోల్డ్ హర్ షీఈస్ అ వెరీ డైనమిక్ లేడీ అన్నట్టు. అదే సార్ ఇప్పుడు జరిగిన బేసికలీ అమ్మాయి మీద ఏం లేదు, కానీ ఇంకా మేము ఎట్లా అంటే సార్ నేను టీవీలో మూవీస్లో ఆర్టిలేట్లో చేస్తే కేసెస్ గురించి పోలీసు అది ఇది గొప్ప తెలుసు. వీళ్ళు ఏంటంటే ఇల్లు అప్పుడప్పుడు బయటికి అంతే, వీళ్ళకి శత్రువులు లేరు అలా అని చెప్పి క్లోజ్ ఫ్రెండ్స్ లేరు, ఏదున్నా బాగా ఇంకెవరు లేరు. ఒకటేసారి సడన్గా ఇట్లా అయిపోయేసరికి షీ కుడెంట్ టేక్ ఇట్. ఏమైనా వేరే రీజన్స్ ఏమైనా తను ఎవరో తను ఏమన్నా తను మానసికంగా వేధించడం కంటే తను ఏమన్నా వేరే రకంగా అయినా అంటే మేము వేరే కొంచెం మాకు తెలిసిన హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు మా సంఘంకి సంబంధించిన వాళ్ళు మా చుట్టాల్లో ఉంది. సో వీ టుక్ దేర్ హెల్ప్, వీ అప్రోచ్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఓకే, వాజ్ నాట్ డ్రాస్టిక్. వీళ్ళు ఏంటంటే రెండు సైడ్లు మమ్మల్ని బ్లాక్ చేస్తారు, 2 కేసెస్ పెట్టేసి బ్లాక్ చేస్తారు. దట్ షీ కుడెంట్ టేక్ ఇట్. అండ్ డబ్బులు తీసుకున్న వాళ్ళ ఫాదర్ ఇచ్చి బాగానే ఉన్నారు, తిని సఫర్ అయింది. అండ్ పోలీస్ నుంచి కూడా నథింగ్ వాజ్ హెరాస్మెంట్. ఓన్లీ థింగ్ పోలీస్ డిడ్ నాట్ డూ వాజ్ మేబీ దోస్ పీపుల్ వేర్ లైక్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ అని వచ్చింది ఇన్ఫర్మేషన్. సో దే పుట్ లాట్ ఆఫ్ pressure on these guys, Nacharam police station. Obviously, they did what they had to do. They, without any proper investigation, as per what we think, all sarga cheyadu. And at least for Ammai, a student, she is not an employee. She is a student. And consider cheyakunda. That is what ఎఫ్ఐఆర్ అనేది ఆబ్వియస్లీ తెలిసి ఉంటుంది. ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయడం ఎందుకని? ఫస్ట్ ఆఫ్ ఆల్ గో త్రూ ద కేస్ ఫస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ ఏదైనా చూసుకుని ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయి, ఇట్లా అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది ఏంటంటే అంటే తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఏదో చేసేయాలి కదా, ఎఫ్ఐఆర్ చేయలేదు. కేసు వచ్చేసి 2022లో ఉంది కేసు. 2022 నుంచి 23 వరకు నడిచింది. 23లో ఈయనకి వచ్చే పైసలు కూడా రావట్లేదు. ఇంకా రాకపోయేసరికి అది మంచిగా స్టార్ట్ అయిపోయాడు. ఇట్లా కాదు అని చెప్పి పై నుంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకుని ఇటు ఇల్లు మీద కేసు వేసాడు, అమ్మాయి మీద కేసు వేసాడు. బిల్లా అని అదే సార్ జరిగింది. సార్ కేసు వేస్తే పెద్ద కేస్ విల్ నెవర్ స్టాండ్ సార్. ఎగ్జాక్ట్లీ. అండ్ షీ ఆల్సో నో నా తప్పలేదు, మేము ఫైట్ చేస్తాం. ఐ విల్ నాట్ పే హిమ్ అ సింగిల్ పెనీ. ఏదున్నా మా నాన్న తీసుకున్నాను, మా నాన్న పే చేయాలి, దీప్తి మనం ఫైట్ చేస్తాం, ₹1 కట్టప్పుడు అనే ఉన్నాం. ఫైటింగ్. ఇన్ఫ్యాక్ట్ నేను కేపీహెచ్లో ఉన్నటువంటి మై వైఫ్ పిల్లలు డిస్టర్బ్ అవుతున్నాడు ఇక్కడ ఉండడం వల్ల. ఎందుకంటే ఎవరైనా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. మా వైఫ్కి కూడా జాబ్ ఉంది. సో ఎందుకు ఇట్లా అని చెప్పేసి మీ స్టేట్ దగ్గర కేపీహెచ్పీ ఉంది, నేను చూసుకుంటాం, మీరు రాకండి, మీరు వస్తే ఇంకా నాకు ఎక్స్ట్రా బర్డెన్ అయిపోతుంది, పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నాను నేను, మీరు అక్కడే ఉండండి అని చెప్పి చూసుకున్నాను. అట్లా కాదు, నేను కూడా వెళ్ళాలి అని చెప్పి భావన వచ్చేసి నేను ఒక్కదాన్ని తిరగలేకపోతున్నాను అని చెప్పి వచ్చాను అనమాట. కొన్ని ఒకసారి నైట్ అటు ఇటు వెళ్ళాల్సి వస్తుంది, పిఎస్కి అటు ఇటు వెళ్ళాల్సి వస్తే ఐ హ్యావ్ టు డ్రాప్. ఇట్లా కాదు వెళ్దాం కదా, ఇంకా లాస్ట్కి ఇంకా డైరెక్ట్ లారీ దగ్గరికి వెళ్ళిపోదాము, ఇది ఇట్లా అయితే ఆగదు, చాలా స్లో వెళ్తుంది, లారీ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడదాము, లారీని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చుందాము అని అన్నాం. ఇది ఎప్పుడు 24th ఆ టైంలో అనుకున్నాం మేము. అప్పుడు ఏంటంటే నాట్ దట్ తను ఒప్పుకుంటుందని కాదు, దీప్తి నువ్వు సైడ్ అయిపోవాలి, నీ పేరు సైడ్ అయిపోవాలి అంటే డబ్బులు కడదామా చెప్పు. ఏమంటే లేదు అసలు సమస్య లేదు, నేను ₹1 కట్టా, నేను కట్టా ₹1 కూడా. దట్ టైం వాస్ ఓకే. గ్రీవ్డ్ ఫ్యామిలీ కాబట్టి కంపల్సరీగా ఉంటారు అక్కడ, ఆ టైంలో చేస్తారు. అండ్ సిన్స్ దెన్ దే ఆర్ సీరియస్లీ వర్కింగ్ ఆన్ ఇట్.
caught Sangeet Rao first because he stays nearby VST colony. So he caught him first night. అంటే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఆయన తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు, పాప రాదు తీసుకొచ్చి పెట్టేదేదో డబ్బులు నువ్వు ఇవ్వాలి, నీ కూతురు ప్రమేయం లేదు, వాళ్ళు తప్పుగా పెట్టారు. అది తీసుకొచ్చి ఏమైనా తగిలించేదేదో ముందే తగిలించుంటే అయిపోయేది, అట్లీస్ట్ కొంచెం పీస్ఫుల్ ఉండేది. కానీ అట్లా చేయలేదు. అది ఎందుకు చేయలేదు అనేది వీ డోంట్ హ్యావ్ దట్ ఆన్సర్. వీఆర్ ఆస్కింగ్ దే డోంట్ హ్యావ్ ది ఆన్సర్. దే బీయింగ్ క్వైట్. Sangeet stays alone. Yeah, he's currently staying alone. I mean, మా దగ్గర నుంచి 2 years అయిపోయింది వెళ్ళిపోయి, బికాజ్ ఆయన చేసే చీప్ పనులకి వెళ్ళిపోయాడు అనమాట, దూరం పెట్టేసిన. He's a retired guy. రిటైర్డ్ ACD సర్వర్. ACD అవన్నీ తెలియదు సార్, సర్వర్ చెప్తారు. కాకపోతే ఏంటంటే వన్ థింగ్ మిస్టర్ సూరజ్, బిఫోర్ లీవింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ మోర్, ఐ డోంట్ వాంట్ టు గివ్ మోర్ పెయిన్ ఇన్ దిస్. సో ఎనీ మూమెంట్, ఎనీ నైట్ యూ ఫీల్ దట్ యూ నీడ్ మీడియాస్ హెల్ప్ రాదర్ a friend's help, media పక్కన పెట్టి rather helps friends help, I stay in Sainipur itself. So it is just a matter of time for me to reach here, and I have given my personal number. Yes. Not the other numbers. Okay. That is my personal number. You can always, any night, 24 hours I am there. Thank you. We will definitely